కుబేరుడు ఎలన్ మస్క్కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. మస్క్కు దక్షిణాఫ్రికా, యుఎస్, కెనడా దేశాల్లో పౌరసత్వం ఉంది. తమ దేశ సార్వభౌమత్వానికి మస్క్ భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలతో ఆయన పౌరసత్వాన్ని తొలగించాలంటూ కెనడాలో పిటిషన్ దాఖలైంది. అపార సంపద, శక్తితో కెనడా ఎన్నికలను మస్క్ ప్రభావితం చేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందే సత్యం గారిని అడిగి తెలుసుకుందాం. సత్యం గారు, చెప్పండి. అసలు ఏంటండి అంటే యుఎస్, దక్షిణాఫ్రికా దీంట్లో పౌరసత్వం కలిగి అంటే ఏ బేసిస్ మీద ఇలా 3 దేశాల్లో పౌరసత్వం కలిగి ఉండొచ్చండి? ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయకపోతే వాళ్ళకున్నటువంటి రూల్స్ ప్రకారం అనేక దేశాల పౌరసత్వం కలిగి ఉన్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చెక్ ఎక్కడంటే పౌరసత్వం సమస్య కాదు. మొన్న అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కమలా హారిస్కు తర్వాత ట్రంప్కు మధ్య లేదా అంతకుముందు బిడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు నిధులు సేకరించారు. నిధులు సేకరిస్తే ఆ నిధుల సేకరణ ఆధారంగా బిడెన్ పార్టీ గెలవబోతుందని అంచనా వేశారు. ట్రంప్ కన్నా ఎక్కువ నిధులు సమకూరినాయి. అప్పుడు ట్రంప్ తరఫున ట్రంప్ పెద్ద ఆస్తిపరుడు, ట్రంప్ తరఫున ఎలాన్ మస్క్ కొమ్ము కాసిండు. కొమ్ము కాసి అవతల ఎన్ని నిధులు వచ్చినాయి అంతకు మించి ఖర్చు వీళ్ళు పెట్టగలిగారు ఎలాన్ మస్క్, ట్రంప్. ఇది గమనించినటువంటి ఇతర దేశాలు రేపు కెనడాలో కనుక ఈ పౌరసత్వం ఉంటే ఎలాన్ మస్క్ కెనడాని గుట్టినే చేస్తాడు. ట్రంప్ నెట గెలిపించిండో ఇక్కడ కూడా తన ఇష్టమైన గెలిపిస్తాడు. కాబట్టి ఇక్కడ పౌరసత్వం ఉండటానికి వీల్లేదని కోర్టుకు పోయారు. అయితే అక్కడ కెనడాలో ఇప్పుడు ఇంకొక రేపు అక్టోబర్ 20 వచ్చే అక్టోబర్ 20 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. హౌస్ ఆఫ్ కామన్స్ కి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ లో మస్క్ ఉంటే ఖచ్చితంగా ట్రంప్ని ఎట్లా ఏ టెక్నిక్స్ తోటి గెలిపించుంటే అదే పని చేస్తాడని చెప్పేసి వాళ్ళ కోర్టుకు పోయారు. తర్వాత మరొకటి ఏమిటంటే పోవటానికి ట్రంప్ ఏమంటుండంటే అధికారాలు రాగానే మా దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, కెనడాని 51 రాష్ట్రంగా కలుపుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తే కెనడా ప్రధానమంత్రి ట్రూడో, ఇప్పుడున్నటువంటి ట్రూడో, మేము ముచ్చట లేదు, కలిసే ముచ్చట లేదు, మాది ఎప్పుడు కూడా స్వతంత్రంగానే ఉంటుంది, మాకు స్వాతంత్రం 1862లో వచ్చింది, 1862 నుంచి ఇప్పటికి 100 ఏళ్ల నుంచి మేము స్వతంత్ర దేశం కొంటున్నాం, సార్వభౌమ దేశం, అవర్స్ ఈజ్ సావరిన్ కంట్రీ, అవర్స్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ, కాబట్టి మేము జాయిన్ అయ్యే ముచ్చటే లేదని కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అమెరికాకు వీకెస్ట్ ప్రధానమంత్రి, వాళ్ళ మాటినే ప్రధానమంత్రి కావాలి కెనడాలో. ట్రూడో ఎదురు తిరిగాడు కదా, కాబట్టి రేపు అక్టోబర్ 20 నాడు జరిగే ఎలక్షన్ లో వీకెస్ట్ ఉన్నవాడు అమెరికాకు మిత్రుడు గెలిపించుకోవాలి. అసలు కెనడా పౌరసత్వం మస్క్ ఎలా వచ్చింది సత్యం గారు? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని బట్టి ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా జర్మనీలో పౌరసత్వం ఉందని వాళ్ళ హైకోర్టు కేసు నడిచింది గత 40-20 ఏళ్లుగా. అక్కడ మేయర్ గుండి కూడా అక్కడ పౌరసత్వం ఉండి ఇక్కడ కూడా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత సరే 20 ఏళ్లు కొనసాగినాక ఈ మధ్య వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకోండి. కాబట్టి అక్కడ ఇంకా కొద్దిగా లిబరల్ గా ఉంటాయి రూల్స్. దాంతో అటువంటి సభ్యత్వం ఆయనకు వచ్చింది, పౌరసత్వం. అయితే ఇప్పుడు కెనడాలో మస్కును లేకుండా చేయాలి ఎలక్షన్స్ లో అనేటువంటిది కెనడా అభిప్రాయం. రెండోది, ఇప్పుడున్న ట్రూడో 9 సంవత్సరాల 112 రోజులు అయింది ఆయన ప్రధానమంత్రి ఉండబట్టి. అంటే సుదీర్ఘకాలం ఉంటూనే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు అమెరికాకి ఎదురు తిరుగుతున్నాడు, మమ్మల్ని 51 రాష్ట్రం కలుపుకోవటం ఏంది నీ ఇష్టమేనా అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా వ్యూహం ఏమిటంటే గట్టివాడిని అక్కడ పెట్టి కొట్లాడిన దానికన్నా వీకెస్ట్ పర్సనల్ చేసి కలుపుకోవటం తేలిక కదా. కాబట్టి అక్కడ ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాడు మస్క్ అన్నటువంటి అనుమానంతో ఇవాళ నిజంగా మస్క్ కెనడా ఎలక్షన్స్ ని ప్రభావితం చేయగలుగుతారా అండి? అంటే ఇక్కడ అమెరికాలో చేసినట్టే కాదండి, కెనడా చాలా చిన్న దేశం జనాభా పరంగా. అవును, అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది దాదాపు 33-34 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికాను ఇన్ఫ్లుయెన్స్ చేయటంతో దాంట్లో 1/4 ఉన్నటువంటి కెనడాని ఇన్ఫ్లుయెన్స్ చేయటం పెద్ద కష్టం కాదు. రెండవది, కెనడాకు అమెరికాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. అసలు ఇప్పటి వరకు అయితే మధ్యలో బోర్డర్లు పట్టించుకోలేదు. తర్వాత ఉద్యోగాలు మారితే కూడా భారతీయులందరూ ముందు కెనడా పోవటం, ఉద్యోగాలను చేయటం, అన్ని అమెరికాకు షిఫ్ట్ కావటం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు చాలా ఈ 2 దేశాల మధ్య చాలా లిబరల్ టర్మ్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ అందుకే అన్ని మా ఆస్తులే మా ఉద్యోగాలుగా కలవన్నది ట్రంప్, 51 రాష్ట్రంగా ఉండమన్నది. కాబట్టి ఇవాళ వచ్చే వరకల్లా మరి అమెరికాని చక్రం తిప్పిన మస్క్ కెనడా చెప్తా ఎంత కష్టం. అందుకే అక్కడ కెనడా వాళ్ళకు అనుమానం వచ్చే
ఈ విధమైనటువంటి ఫైట్ నడిపిస్తున్నారు కోర్టులో. అంటే టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి అంటే ఈ కంపెనీలకు అధిపతిగా అంటే ఒక వ్యాపారవేత్త రాజకీయాల్లోకి అంటే వచ్చి ప్రభావితం చేయొచ్చా? అంటే న్యాయపరంగా పర్వాలేదా? ఎటువంటి ఏం న్యాయం కాదండి. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్ని కార్పొరేటైజ్ చేస్తున్నారు. మన దేశంలో కూడా కార్పొరేటైజ్ అయినాయి. ఇదివరకు ఎవరో ఒక పారిశ్రామికవేత్త ఇంత చందా ఇస్తున్నామని చెప్పేసి చందా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టరే అసలు రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయి అనుకోండి. క్వశ్చన్స్ అడగాలన్నా వద్దన్నా, ఏం అడగాల ఏం వద్దో కూడా వాళ్ళు సూచనల ప్రకారం నడిచే రోజులు వచ్చినాయి. తర్వాత హోల్సేల్ గా ఇదివరకు రాజకీయ పార్టీలు ప్రజల దగ్గర పోయి నిధులు కలెక్ట్ చేసేది. ఇప్పుడు ఎలక్షన్ బాండ్స్ పేరు మీద హోల్సేల్ గా వాళ్ళే నిధులు సమకూర్చి వాళ్ళే నడిపించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ ట్రెండ్ నడుస్తుంది. వెనకబడ్డ భారతదేశంలో అటువంటి ట్రెండ్ నడుస్తుంది. ఇవాళ అయితే మనకు తెలిసిందే. అసలు ముఖ్యంగా సత్యం గారు, ఈ పౌరసత్వం తొలగించాలి అని కెనడా గవర్నమెంట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో అంటే ఈ పౌరసత్వం తొలగించడానికి న్యాయపరమైన అంశాలు ఎలా ఉంటాయండి? అంటే తొలగించే అవకాశం ఉందా? మన తెలంగాణలో ఉంది కదండి. ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ ఓడిపోయిన అభ్యర్థి వేస్తే 20 ఏళ్ళు నడిచింది. ఆయన చాలా మాటలు ఎమ్మెల్యే అయిండు. ఆ తర్వాత మొన్న అది కరెక్ట్ కాదు, కోర్టు ఖర్చులన్నీ ఇవ్వాలి ఓడిపోయిన అభ్యర్థికని తీర్పిచ్చింది. కాబట్టి 20 ఏళ్ళు పట్టింది ఆ రిజల్ట్ రావటానికి. అక్కడ రేపు కెనడాలో కూడా రావచ్చు, ఎన్నాలైనా రావచ్చు, ఎన్నాలైనా పట్టవచ్చు. ఏదేమైనా ఒక ఫైట్ అంటే ఈలోపు కెనడా ఎలక్షన్స్ ని ప్రభావితం చేసేస్తారు. ఇది మనకి రిజల్ట్ వచ్చినప్పుడు చాలా టైం పట్టుద్ది. ఖచ్చితంగా చేస్తారండి. ఇవాళ అన్ని దేశాల రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోగల స్థితిలో ఉంది. ముందు ఆర్థిక విధానాల ద్వారా ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత మిలిటరీ ప్రెజర్స్ తోటి వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా 300 మిలిటరీ స్థావరాలు ఉన్నాయి అమెరికా. ఎలన్ మస్క్ ఎక్స్ ద్వారా, ట్విట్టర్ ద్వారా విపరీతంగా చాలా సోషల్ మీడియాలో అదేందండి, రష్యాలో 91, 92లో సోషలిజం కూలిపోయినప్పుడు మొత్తం రష్యన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీరు కనుక అక్కడ ప్రభుత్వాన్ని గోలదోస్తే, ఆడున్నటువంటి గోర్బచోవ్ ప్రభుత్వాన్ని తోసేస్తే అమెరికా ఇన్ని సహకారాలు చేస్తుందని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు రష్యన్స్ ని, ఓటర్లని. అమెరికా వల్ల మీరు ఇంత లాభం జరగబోతుంది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, మీకు ఎంత సావరింటి వస్తుంది, కన్జ్యూమర్ సావరింటి వస్తుందని ఓదరగొడితే రష్యా వాళ్ళు మొత్తం కూడా గోర్బచేవ్కు వ్యతిరేకంగా ఓట్లేసారు. అటువంటి కమ్యూనిస్ట్ దేశాన్ని ప్రచారం ద్వారా కూలదోయగలేంది కెనడా ఎంత భాగ్యం. ఈ ఎక్స్పీరియన్సెస్ తోటే ఇవాళ కెనడాలో కోర్టుకు పోయారు. రైట్ సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇది ఇవాల్టి టు ద పాయింట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.